యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో శనివారం రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంగమల్ల అశోక్, గ్రామశాఖ అధ్యక్షులు దూసరి ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డులను కాంగ్రెస్ మండలం అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గండమల్ల అశోక్, గ్రామశాఖ అధ్యక్షులు దూసరి ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదేశానుసారం నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశామని, బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉచితంగా ఇండ్లకు కరెంటు సౌకర్యం, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు ఇవ్వడంతో ప్రజాపాలనలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దూసరి మురళీధర్ గౌడ్, తుంగా కుమార్, ఎస్టీ సెల్ క్రాంతి నాయక్, మండల యూత్ కాంగ్రెస్ సెక్రటరీ తేజావత్ రాహుల్ నాయక్, శివలాల్ తండా గ్రామశాఖ అధ్యక్షులు కెతావత్ నరేష్ నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ రెడ్డి, నాయకులు మైదం రాములు, బైరపాక ఇసాక్, మహబూబ్ మల్లారెడ్డి, మల్లేష్, సోమ్ల నాయక్, ఏలియా, కల్లూరి రాజు, చెక్కల ప్రశాంత్, శివనాయక్, సుభాష్, సంపత్, మిట్టా వినయ్ మరియు లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా గద్దె దించిన కాంచెల్లి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, మన బీలైలన్న గారు ప్రతి పేదవానికి అన్ని విధాల సాయం అందాలి, వారికి ఇల్లు ఉండాలి, సన్న బియ్యంతో అన్నం తినాలి, అన్ని విధాలు కూడా వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఇవాళ పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులే కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ఈరోజు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, అన్ని విధాలు కూడా రైతుకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, అన్ని విధాలు కూడా పేద ప్రజలకు ఆదుకున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాల్లో చేయని విధంగా పనిని మనం 18 నెలల్లో 6 పథకాలు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా రేషన్ కార్డు అంటే మామూలు విషయం కాదు. 10 సంవత్సరాల్లో కోడలు ఇంటికి వచ్చినా, మళ్ళీ బిడ్డ అత్తగారింటికి పోయినా రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డారు. అదే పరిస్థితి గమనించి మన రేవంత్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారు, మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి బీర్లయ్య గారు సహకారంతో మన తెలంగాణ ప్రజల్ని ఆదుకోవాలని రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇచ్చినందుకు మన ఆలేరు మండలం తరఫున మన ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మాకు రేషన్ కార్డు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు, బీర్లయ్య సార్కి ధన్యవాదాలు. మాకు ఇన్ని రోజులు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడ్డాం. మాకు సన్న బియ్యం ఇస్తారు, మళ్ళీ అన్నిటికీ సౌకర్యంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక, నేను మహిళా సంఘం అధ్యక్షుల్ని. మాకు మహిళలకు వడ్డీ రుణాలు మాఫీ చేసిండు. 10 సంవత్సరాల నుంచి రాని వడ్డీలు ఈసారి వచ్చినాయి. మన రేవంత్ రెడ్డి అన్న వచ్చినప్పటి నుంచి బీర్లయ్య అన్న గారు కూడా మాకు చాలా కృషి చేశాడు. మంచిగానే మా ఎమ్మెల్యే గారు, మా బీర్లయ్య అందరికీ మాకు మంచిగా చేస్తుండు. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఆలేరు కాన్స్టిట్యూన్స్ మన ప్రభుత్వ విప్పు అంటే విప్పు కాదు, నిప్పులాగా పనిచేసి మన ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని కోణాల్లో ముందుకు తీసుకుపోయి ఈనాడు పోయి ప్రతి ప్రాజెక్టులలో నీళ్లు తీసుకొచ్చి మన ఆలేరు సస్యశ్యామలం చేయడమే మన ఐలన్న గారి లక్ష్యం. ఆయనకు మా గ్రామం తరఫున, మా మండల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కటి పేదవాడు చనిపోయినా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే గారు ఈనాటికి కూడా 10లో లేనినాడైనా ఉన్ననాడైనా కూడా ప్రజలే మా ముఖ్యం, ప్రజలే నా కుటుంబం అన్నట్టుగా ఈనాడు మన ఐలన్న గారు ముందుకు పోతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మనం ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయనకు సహకారాలు అందించి అలాంటి ఎమ్మెల్యేను మనం గెలిపించుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన ఆలేరు నియోజకవర్గాన్ని ఇంకా ముందంజలో నడతాడని, అదేవిధంగా గండమల్ల ప్రాజెక్టులో మా ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గండమల్ల ప్రాజెక్టు ద్వారా మా వాగులో ఓ 4-5 చెక్ డ్యామ్లు వేసి 4 చెక్ డ్యామ్లు వేస్తే మాకు ఇక్కడ డార్క్ ఏరియా ఉన్నది, మాకు మొత్తం మీద వాటర్ సమస్య తీరుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఐలన్న గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.
అదేవిధంగా 24 మందికి రేషన్ కార్డులు మన గ్రామంలో తీసుకొచ్చినాం. అదేవిధంగా ఆర్టీసీ ఉచిత బస్సు ఇప్పటికీ కనీసమైన మన గ్రామం నుండి కనీసమైన ఒక 2000 మంది 3000 మంది లబ్ధి పొందినారు. అదేవిధంగా సీసీ రోడ్లు శివలాల్ తండలో 10 లక్షలు వేసినాం. అదేవిధంగా గుండ్లగూడెంలో 15 లక్షలు సీసీ రోడ్లు వేసి అదేవిధంగా మొన్న మోటార్లు లేకున్నా కూడా 2 మోటార్లు కూడా తీసుకురావడం జరిగింది. నీళ్ళ ఇబ్బంది ఉన్నది. వాస్తవానికి ఇక్కడ సెక్రటరీలో వాళ్ళో వీళ్ళో సరే ఏదో సలహా అడుక్కుంటూ ఇవాళ ఊళ్ళో సమస్యలు లేకుండా చేసుకుంటూ వస్తారు.